ఏ 10 ఏళ్ళు ఉండడు పో 10 రోజులు కూడా ఉండడు పో 6 గ్యారెంటీలు ఇస్తున్నా మంచి సారు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిండుగా రాలే పో ఎవ్వి రాలే రేవంత్ రెడ్డి ఏమో ఇస్తున్నా అని చెప్పాను నువ్వేమో ఇట్లా చెప్తున్నావా రేవంత్ రెడ్డికి వచ్చినాక మాట్లాడతాం రేవంత్ రెడ్డి వస్తాడమ్మా ఇడికి అత్తరాని మాట్లాడదాం మీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఇక్కడ అదే ఇజ్జన్న ఆయన పనితీరు ఎట్లా ఉంది మస్తున్నది నిజం చెప్పమ్మా ఇగో ఇజ్జన్న ఏమి లేదు తన లీడర్లకి ఇస్తాండు ఇండ్లు కానీ ఎవ్వి కానీ లీడర్కి ఇస్తాడా వాళ్ళ లీడర్లకి ఇస్తాను మాకేమి ఇస్తలేదు ఈ ప్రజాపాలన పేదల ప్రభుత్వం అని చెప్తుండగా ఏది లేదు ఏది రాలేదు వారికి మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటారు మా రైతుల పట్ల రైతుల పట్ల మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది కేసీఆర్ రావాలా లేదంటే రేవంత్ రెడ్డి కావాలా కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్కి పోయిలా ఆయనకు హైదరాబాద్ అంతా తిరిగచ్చు కరీంనగర్ వేనా కేసీఆర్కే వేను అన్ని కేసీఆర్కే వేను కేసీఆర్ మంచి పనులు చేసిండు కదమ్మా చేసిండు ఈ రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అమ్మా వరకు ఏం లేదు నా పేరు భూమక్క ఏ ఊరి మీది ఈ ఊరే ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా ఏం మంచిగా అంటే ఇప్పుడు చెప్తలేదు అంతే మంచిగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామమ్మా అని చెప్తుండు ఏది లేదు ఒక 6 అన్నందుకు ఒక కరెంట్ పిరి బస్ పిరికి అంతే 2 చేసిండు సన్న బియ్యం 3 500కి గ్యాస్ ఇస్తుండట 500 గ్యాస్ లేదు మన గ్యాస్ లేదు 500 ఎక్కడ పడబడ్డాయి 60 తీసుకుంటాడు 60 తీసుకుంటాడా ₹1 పడతలేదు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇజ్జన్న ఎవరు విజయన్న ఆయన ఎట్లా పనితీరు ఎట్లా ఉందమ్మా ఇక ఆయన దగ్గరికి మేము ఎందుకు పోతాం మాకేం పని పోయేటోళ్ళు పోతారు పెద్ద పెద్దోళ్ళు మాజీ ఎమ్మెల్యే ఎవరు మనోరెడ్డి ఆయన ఎట్లా ఉండమ్మా ఆయన పనితీరు ఎట్లా ఉండే ఆయన హయాంలో మంచిగా ఉండే రైతు బంధువులు మంచిగా రైతులకు టైంకి వేసారు ఈయన కూడా చేస్తున్నా అని చెప్తుండగా రేవంత్ రెడ్డి 2 సార్లు వేసిండు ఎకరానికి 5 ఎకరాలు ఉండడానికి వాళ్ళే ఇంకా ఎకరం 2 ఎకరాలకి వేసిండు అంతే రైతులు సంతోషంగానే ఉన్నారు అమ్మాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఏం సంతోషం ఉన్నది ఏది లేదు రైతు దొంగ రైతు దొంగనమ్మా అంత పెద్ద మాట అంటున్నావు కాదు మరిగా మేము పంట పండించి దొంగలం రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ మంచిగా మద్దతు ధరతోనే కొంటున్నాం అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి అది ఎట్ట కొంటేంది ఈ చక్కగా అమ్ముతలేము ఈ వచ్చిన పంట చక్కగా జోకపోతలేపా ఇప్పుడు మాకు ఐకేబీలేపా పొలాల్లో వచ్చి ఇప్పుడు బలబలాడితే కథ మొలకలు వస్తాయి ఇప్పుడు గింత లేట్ అవుతుంది అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు గింత లేట్ అయింది ఇప్పుడు ఎంత ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కిలో పెడితే జోక్కున్నాడో ఎంట దిగినాయి బండ్లు ఇప్పుడు బత్తకు 2 కిలో పెడతారు ఒక లోడుకు 150 బత్తాలకు 3 క్వింటాలు కట్ అవుతాయి గతంలో లేదు ఇట్లా అప్పుడు క్వింటల్న్నర ఉండే ఇప్పుడు 3 క్వింటాలు కట్ అవుతాయి రైతుకి ఏం లేదు లాభం ఏం లేదు ఉరిపెట్టుకుంటే లాస్ట్కి అయితే రైతును రాజుని చేస్తున్నా అని చెప్తుండే రేవంత్ రెడ్డి అయింది రాజు నారేపాలు రాకుండా పోతారు ఊడ్చుకుంటూ పోతారు ఏది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎట్లా ఉన్నారు మరి మంచిగానే ఉన్నారా మంచిగా ఉండి ఆయనే మనకు ఉన్నోళ్ళకైనా లేని వాళ్ళకైనా బరోబర్ వేసిండు రైతు బంధు 5,000 అయిన మంచిగా అంటే ఆయనకి వేసిండు రైతు పట్ల తెచ్చింది కాంగ్రెస్ మన ఏంది కేసీఆర్ ఏమో రైతుల పట్ల మంచిగా పథకాలు తెచ్చిండు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఈ బస్సు ఎందుకు పెట్టినట్టు నౌకరు ఉన్న వాళ్ళకే ఎక్కిపోకట అట్టేలో ఎక్కిపోతాను కావన్నా యూరియా బత్తలు దొరుకుతున్నాయమ్మా లైను గుద్దుకున్నాడు అనుకున్నాడు చెప్పులు లైన్ పెట్టుడు అప్పుడు పాపం మంచిగా దొరికినాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రైతాంగ పట్ల ఏమైనా పథకాలు పెట్టిండా రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏం పథకం లేదు కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేస్తలేడు చేస్తాడు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా ఏమి కేసీఆర్ అయితేనే మంచిగా ఉంటుంది ఈ మనోహర్ రెడ్డి గెలుస్తాడా గెలవాడు అయ్యా మేము వేసినాక మేము అందరికీ అర్థం అవుతుంది మీరు అందరికీ అర్థం అవుతుంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పని చేస్తలేడా ఏం మనం పని చేసేది గైన గాలక్క రకం కదా తెల్లాలి ఎత్తి ఒగ్గి పని చేసుకుంటాం